నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026 సీజన్ స్పోర్ట్స్ అప్డేటు. వెల్కమ్. ఇక ఐపీఎల్ 2026లో నేడు 15వ మ్యాచ్ ఆసక్తి పోరుకు రంగం సిద్ధమైంది. ఇక ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా లక్నో జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని కేకేఆర్కు వరుడి రూపంలో ఒక పాయింట్ వచ్చి చేరింది. అలాగే లక్నో సైతం మొదటి మ్యాచ్లో ఓడి రెండవ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై గెలిచి బోణి కొట్టింది. కోల్కతా ఈ మ్యాచ్లో అయినా గెలిచి ఫామ్లోకి రావాలని చూస్తుంది. కానీ లక్నో జట్టు కూడా ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తుంది. కేకేఆర్ బ్యాటింగ్లో కేకేఆర్ జట్టు భీకరంగా కనిపిస్తున్నా బౌలింగ్లో వీక్గా కనిపిస్తోంది. ముంబై జట్టుపై తొలి మ్యాచ్ 220 పరుగులు చేసిన బౌలర్ల వైఫల్యంతో చిత్తుగా ఓడింది. రెండో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 161 పరుగులకే ఆల్అవుట్ అయి ఓడిపోయింది. ఆ మ్యాచ్ హైదరాబాద్ జట్టు 226 పరుగులు రాబట్టింది. బ్యాటింగ్లో రాణిస్తున్న బౌలింగ్ మాత్రం కేకేఆర్ బలహీనంగా కనిపిస్తుంది. స్టార్ బౌలర్ స్టార్క్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. కేకేఆర్ బౌలర్లో వరుణ్, అనుకూల్, వైభవ్, కార్తీక్, సునీల్ సరైన ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. గత సీజన్లో అంతంత మాత్రంగానే ఆడిన లక్నోకు ఈసారి కూడా సరైన ఆరంభం లభించలేదు. తొలి మ్యాచ్లో కేవలం 141 పరుగులకే పరిమితమైన ఆ జట్టు ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. కానీ రెండో మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై అతి కష్టం మీద గెలిచింది. బౌలింగ్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న బ్యాటింగ్ వీక్గా కనిపిస్తుంది. లక్నోలో మార్ష్, భదోని తమ స్థాయికి తగ్గినట్లుగా దూకుడుగా ఆడాల్సి ఉంది. మార్కరం గత మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. పూరన్ ఈ సీజన్లో అసలు ఫామ్లో కనిపించడం లేదు. లక్నో గెలవాలంటే బ్యాటర్లు పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్ టోర్నీలో కేకేఆర్, ఎల్ఎస్జీ జట్ల మధ్య ముఖాముఖి పోరులో 6 మ్యాచ్లో తలపడ్డాయి. ఈ 6 మ్యాచ్లో కేకేఆర్ జట్టు 2 మ్యాచ్లో విజయం సాధించగా ఎల్ఎస్జీ జట్టు 4 సార్లు గెలిచింది. ఈరోజు ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగినటువంటి మ్యాచ్ గురించి ముఖ్యంగా కేకేఆర్ అలాగే ఎల్ఎస్జీ జట్ల మధ్య ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, మరోపక్క పవర్ ప్లే ఏ విధంగా ఉండే అవకాశాలు, తదితర అంశాల గురించి క్రికెట్ అనలిస్ట్ కిరణ్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్ నమస్తే. నమస్తే సార్. కిరణ్, అంటే ఈరోజు మొత్తానికి ఎల్ఎస్జీల మధ్య అలాగే కేకేఆర్ల మధ్య ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఈరోజు ఈడెన్ గార్డెన్లో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఈ 2 మ్యాచ్ల మధ్య బ్యాటింగ్ విషయం అవ్వచ్చు, లైనప్ విషయంలో అవ్వచ్చు, అలాగే బౌలింగ్లో కూడా 2 మ్యాచ్లు ఏ విధంగా చూడొచ్చు అనవచ్చు కేకేఆర్ అలాగే ఎల్ఎస్జీల మధ్య? చాలా రసత్రంగా ఉంటుంది మ్యాచ్. ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ వాన వల్ల టై పాయింట్ తెచ్చుకున్నది కేకేఆర్. మన ఎల్ఎస్జీ చూస్తే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, రెండో మ్యాచ్ కూడా టాప్ బతుకుల మీద గెలిచింది, 19.5లో గెలిచింది. అది రిషబ్ పంత్ బ్యాటింగ్ అద్భుతంగా చేయడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్ లో అది కూడా గెలిచింది. ఇప్పుడు 3వ మ్యాచ్ ఇది వాళ్ళకి, కేకేఆర్ కి ఇది 4వ మ్యాచ్ అవుతుంది. ఖచ్చితంగా కేకేఆర్ ఇది హోమ్ గ్రౌండ్ లో ఇది 3వ మ్యాచ్ అవుతుంది కేకేఆర్ కి. ఈ మ్యాచ్ ఎలాగన్నా గెలవాలా అనే ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు బరిలోకి దిగుతారు. ఖచ్చితంగా ఒక భారీ స్కోర్ సాధించి విజయం సాధించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఎల్ఎస్జీ 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ 140 కొట్టింది, రెండో మ్యాచ్ లో 160, 157 కొట్టడానికి లాస్ట్ బాల్ వరకు తీసుకొచ్చింది. అంటే బ్యాటింగ్ లో అయినా అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఒక మంచి మార్జిన్ వీళ్ళు ముందుగానే పెడితే, ఎల్ఎస్జీ ముందు పెడితే కేకేఆర్ ఖచ్చితంగా వాళ్ళని కట్టడి చేయొచ్చు అనే ప్లానింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బౌలింగ్ బాగుంది, ఎల్ఎస్జీకి బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. షమి నాయకత్వంలో బౌలింగ్ విభాగం చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తోంది. షమి కూడా అద్భుతమైనటువంటి వికెట్. లాస్ట్ మ్యాచ్ చూసామంటే 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే 2 వికెట్లు తీశాడు. T20లో 9 పరుగులు మాత్రమే ఇవ్వడం అనేది చాలా అరుదుగా చూస్తాం. 10 పరుగుల లోపల అనేది ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాంటి దాంట్లో షమి వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే షమి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ బౌలర్, ద గ్రేటెస్ట్ బౌలర్ అని చెప్పొచ్చు షమి. అలాంటి బౌలర్ ఎల్ఎస్జీకి ఉన్నాడు కాబట్టి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బౌలింగ్ విభాగంలో ఎక్కువ పరుగులు ఇవ్వము అని. కాకపోతే కేకేఆర్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది, కానీ వాళ్ళు ఇంతవరకు వాళ్ళ యొక్క బ్యాటింగ్ స్ట్రెంత్ అనేది బయట పెట్టల. రహానే యాజ్ యూజువల్ గా బాగా పిక్ చేసే బ్యాట్స్మెన్ రహానే, మార్క్రమ్, మనకి రహానే తర్వాత ఫిన్ అలెన్, అతను మంచి బ్యాట్స్మెన్. ఫస్ట్ మ్యాచ్ ఒక 37 కొట్టాడు, రెండో మ్యాచ్ 28, కానీ పర్ఫార్మెన్స్ ఫుల్ గా రాలేదు. ఇంకా రఘువంశీ 250లతో మంచి ఊపు మీద ఉన్నాడు రఘువంశీ. ఈ మ్యాచ్ కూడా మంచి స్కోర్ చేసి వాళ్ళకి మంచి ఇది ఇవ్వాలని దీంట్లో ఉన్నాడు. ఇంకా బాధాకరం ఏమంటే మన గ్రీన్ ఎన్నో కోట్లు పెట్టి కొన్నారు గ్రీన్ నుంచి మనం ఇంతవరకు తన స్టాండర్డ్ కి తగ్గట్టు బ్యాటింగ్ మనం చూడలేదు. ఈ మ్యాచ్ లో ఏమైనా గ్రీన్ గానే తన స్టాండర్డ్ చూపించాడు అని అంటే భారీ స్కోర్ 200+ స్కోర్ మళ్ళీ కేకేఆర్ రెండోసారి ఈ సీజన్ లో చేస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. ఖచ్చితంగా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ బౌలింగ్ విభాగంలో ఎల్ఎస్జీ ఏ విధంగా కట్టడి చేస్తారనేది చూడాలి.
అదే ఎల్ఎస్జీలో కూడా టాప్ మోస్ట్ బ్యాట్స్మెన్లు ఉన్నారు, కానీ ఎందుకు వాళ్ళు స్కోర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారో తెలియడం లేదు. ఎల్ఎస్జీలో మన పర్కన్ కావచ్చు, మిచెల్ మార్క్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా సెంచరీలు ఉన్నాయి. దాని తర్వాత పంత్ ఇంక చెప్పాల్సిన పని లేదు. తన మూడు ఎప్పుడు ఒకే విధంగా ఉంటది, డిస్ట్రాక్ట్ చేయాలనే చూస్తూ ఉంటాడు పంత్. దాని తర్వాత మీరు అన్నట్టు ఆయుష్ బదోని ఉన్నాడు, పూరన్ ఉన్నాడు. పూరన్ ఇంకా కూడా తను స్టార్ట్ చేయలేదు. పూరన్ కూడా బదాను కూడా మంచి హిట్టరు, మంచి బ్యాట్స్మెన్. కానీ పూరన్ బ్యాట్స్ చేయగలిగేటువంటి బ్యాట్స్మెన్ అన్నమాట. అట్లాంటి బ్యాట్స్మెన్ కూడా లైన్ లోకి రాలేదు. వీళ్ళు కూడా లైన్ లోకి వచ్చారంటే ఎల్ఎస్సీ కూడా భారీగా 200 పైన స్కోర్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఈ పిచ్చి పరిస్థితి ఎలా ఉంది, మొన్న పడినటువంటి వాన వల్ల, అంటే మొన్న కాదు, ఇప్పుడు ఈ మ్యాచ్ లో వాన పరిస్థితి ఏం లేదు, వాతావరణం బాగానే ఉంది. కాబట్టి ఆ పిచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కానీ 180+ గానీ కొట్టగలిగితే ఆ గ్రౌండ్ లో ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు విజయం గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే రైట్ కిరణ్ గారు, అంటే అంతకుముందు వరుణ్ చక్రవర్తి అవ్వచ్చు, అలాగే సునీల్ నారాయణ కూడా ఎందుకు ఆడించలేకపోయారు? అంటే ఏదైనా వ్యూహాత్మకంగానే వీళ్ళని పక్కకు పెట్టారా, లేకపోతే ఏమైనా ఫిట్నెస్ లేని కారణంగా పక్కన పెట్టారనుకోవచ్చు? మేబీ అంటే వాళ్ళ వ్యూహమే ఉంటుంది, ఫిట్నెస్ లేకపోవడం అనేది ఏం కాదు. వాళ్ళు గత 2 మ్యాచ్లు వాళ్ళ పర్ఫార్మెన్స్ లో 10+ స్కోర్స్ ఇచ్చారు. వారికి మానసికంగా ధైర్యం కోసమో, లేకపోతే వాళ్ళ ఇంకో బౌలర్ ని, అంటే ఇంకో మిగతా బౌలర్లు కూడా చెక్ చేయాలనే ఉద్దేశంతోనే స్టార్టింగ్ లోనే చెక్ చేసుకుంటే నెక్స్ట్ రాబోయే మ్యాచ్లు పీక్ అవుతాయి, ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లు ఉంటాయి. కాబట్టి టోటల్ వాళ్ళ టీం స్ట్రెంత్ ఎంత ఉంది, ఏ విధంగా ఉంది చెక్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉన్న 11 ఆడుతూ ఉంటే రాబోయే మ్యాచ్ల్లో నెక్స్ట్ ఎవరైనా చేంజ్ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మొదట్లోనే కొంచెం మార్పులు చూస్తే ఏ విధంగా ఉంటుంది అనే ప్లానింగ్ ఉండొచ్చు. లేదంటే వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశమైనా ఉండొచ్చు. లేదంటే అది టీం బయట పెట్టదు. టీం యాజమాన్యం ఎందుకు బయట పెడుతున్నారని చెప్పరు, కాకపోతే ఏదో ఒక రీజన్ చెప్తారు. కాబట్టి కానీ ఇద్దరు టాప్ మోస్ట్, అంటే మన వరుణ్ చక్రవర్తి నెంబర్ 1 బౌలరు, సునీల్ నారాయణ గురించి చెప్పాల్సిన పని లేదు. అతను ఇంటర్నేషనల్ ఆడుతున్నప్పుడు తన నెంబర్ 1 బౌలర్. ఏ విధంగా బాల్ రిలీజ్ చేస్తాడో ఎవరికి కూడా ఇప్పుడు కూడా అంతపట్టని బౌలర్ సునీల్ నారాయణ్. వీళ్ళు ఒక లైన్ లోకి వస్తే గన ఈ ఇద్దరు స్పిన్నర్లు మ్యాచ్ తిప్పేస్తారు. మనం వరుణ్ చక్రవర్తిని చూసాం, ఎన్నో మ్యాచ్లు 1 సైడ్ చేసేసాడు. తను బాల్ తీసుకొని వచ్చాడంటే ఫస్ట్ ఓవర్ వికెట్ ఖచ్చితంగా తీస్తాడు. అలా దీంట్లో నుంచి ఇప్పుడు కొంచెం లెంత్ తప్పారు ఇద్దరు. వాళ్ళు వేస్తున్నటువంటి లెంత్ లో తేడా రావడంతో వాళ్ళు భారీ పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ఒక్కసారి ఇది మైండ్ గేమ్ కాబట్టి వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం మీద వాళ్ళకన్నా పట్టు ఉంటే ఖచ్చితంగా ఎక్కడ బాల్ వేయాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు కొన్ని వేల కాదు లక్షల బాల్ వేసింటారు బౌలింగ్ లో. ఎక్కడ ఏ విధంగా మనం బాల్ రిలీజ్ చేస్తే ఎక్కడ పడుతుంది అనే ఒక ఫిక్స్డ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మైండ్ పెట్టకపోవడం, ఆ టెన్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ రిలీజ్ చేస్తే, ఏ విధంగా రిలీజ్ చేస్తే బాల్ ఎక్కడ పడుతుంది అనేది మిస్ అయిపోయి బాల్ రిలీజ్ చేసేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు రెడీ అయింటారు. ఈ మ్యాచ్ లో వాళ్ళిద్దరు ఆడినా కూడా ఆశ్చర్యం లేదు. కిరణ్ గారు, అంటే ఈడెన్ గార్డెన్ అంటే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా, లేకపోతే బౌలింగ్ అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇది ఫ్రెండ్లీ వికెట్ అండి. ఇది ఖచ్చితంగా ఇది బ్యాటింగ్ పిచ్, ఇది బౌలింగ్ పిచ్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే 140 కొట్టినా గానీ 100, అంటే 110 రన్లు కొట్టినా గానీ 90 కాల్అౌట్ అయ్యింది అది ఇదే గ్రౌండ్ లో కేకేఆర్. అదే 260 కొట్టినా గానీ 261 కూడా కొట్టారు ఎవరు, మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు. 260 కొట్టిన కేకేఆర్ 261 కొట్టి గెలిచారు. అంటే 111 కొట్టలేకపోయారు, 260 కూడా కొట్టేశారు. అంటే ఈ పిచ్ ఫ్రెండ్లీ పిచ్. ఎవరైతే పర్ఫెక్ట్ గా టీం మొత్తం కలిసి ఒక యూనిటీగా ఆడి ఆ 11 మంది మంచి ఫామ్ లో, అంటే ఫామ్ ఐ మీన్ ఎవరైతే బాగా బుద్ధిపరంగా స్ట్రాంగ్ గా ఉంటారో ఆ టీమే ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్లీ పిచ్. ఇప్పుడు టాలెంట్ అనేది ప్లేయర్ లో నుంచి బయట రావాలి. ప్లేయర్ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పిచ్ మీద ఫస్ట్ టాస్ గెలిస్తే ఖచ్చితంగా గెలుస్తాము, టాస్ ఓడిపోతే ఓడిపోతాం, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే ఖచ్చితంగా గెలుస్తాము అనేటటువంటి పిచ్ కాదు అది. డ్యూ ఉంటది. ఖచ్చితంగా ఈ డ్యూలో ఇంత చేంజ్ వస్తుంది, బ్యాటింగ్ లో ఇంత మార్పు వస్తుంది అని చెప్పే పిచ్ కాదు, ఫ్రెండ్లీ వికెట్ అది. ఖచ్చితంగా ఇరు జట్ల యొక్క బలాబలాలు ఎవరైతే వాళ్ళ సామర్థ్యాన్ని చూపించగలుగుతారో ఆ జట్టే ఖచ్చితంగా గెలుస్తుంది. తప్పితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే గెలుస్తాము, సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే ఈ టీం అనేది ఆ కోల్కతా పిచ్ మీద ఉండదు. కిరణ్, అంటే మొత్తానికి రెండు టీముల్లో ఎక్కువగా అంటే టాప్ ఆర్డర్ ఒకవేళ ఫెయిల్ అయినా సరే, అంటే మిడిల్ ఆర్డర్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? అంటే మిడిల్ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు జట్లు కంపేర్ చేసినప్పుడు లక్నోనే కొంచెం బలిష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది, కానీ కేకేఆర్లో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు?
కేకేఆర్ లో మిడిల్ ఆర్డర్ బాగుంది. మిడిల్ ఆర్డర్ లో మనకు గ్రీన్ వస్తాడు, రింకు సింగ్ ఉన్నాడు, రాయ్ ఉన్నాడు, ఇంకా నరేన్ గాని ఆడిపిస్తే అతను ఓపెనింగ్ చేయగలుగుతాడు, ఏడైనా కానీ అవలీలకు సిక్సర్లు కొట్టగలుగుతాడు. మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉండేది మన ఎల్ఎస్జి కన్నా మనకున్నది కేకేఆర్ కే స్ట్రాంగ్ ఉంది. మిడిల్ ఆర్డర్ మనకు LSG లో లాస్ట్ ఏమవుతుంది అంటే 4వ వికెట్ పూరన్ తర్వాత మళ్ళీ సమర్థ్ 5 మందే కనపడతారు బాగా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్లు అంటే. ఆ మిచెల్ మార్క్రమ్ పంత్ తర్వాత ఆయుధ్ మధోని, పూరన్, వీళ్ళు 5 మంది కనపడుతున్నారు అంతే. స్ట్రాంగ్ గా ఎవరైనా ఆడగలుగుతారు అని అంటే. కానీ కేకేఆర్ లో నీకు టాప్ నుంచి బాటం వరకు కనపడుతున్నారు. రహానే, ఆలెన్, రఘువంశీ, గ్రీన్, రింకు సింగ్, రాయ్, నరేన్, మళ్ళీ ఈ విధంగా టాప్ కు ఉన్నారు. కాకపోతే వీళ్ళ దగ్గర ఏమంటే స్టెబిలిటీ లేదు. స్టెబిలిటీ లేకపోవడం వల్ల 220 కొట్టినా కానీ బౌలింగ్ లో కంట్రోల్ చేసుకోలేకపోయారు. అదే 220ని చేజ్ చేయలేకుండా పోయారు. కిరణ్, అంటే ముఖ్యంగా బ్యాటింగ్ ఎంత ఇంపార్టెంట్, సెకండ్ తర్వాత వచ్చిన తర్వాత బౌలింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవేళ కనుక 200 స్కోరు దాటగలిగితే చేజింగ్ చేయాలంటే మాత్రం ఏ జట్టుకైనా కష్టమే అనుకోవచ్చా? ఖచ్చితంగా కేకేఆర్ గ్రౌండ్ లో, మన కోల్కతా గ్రౌండ్ లో అయితే 200 పైన దాటిందంటే చాలా తక్కువ. అంటే ఒక 10-200 పైన స్కోర్లు పోతే ఒకటో లేదా రెండో చేంజ్ చేయగలిగారు. ఒకటే చేంజ్ చేయగలిగారు, 2 కూడా లేదు. 1% దాంట్లో 10% మాత్రమే. అంటే 10 మ్యాచ్లు ఒక మ్యాచ్ చేంజింగ్ చేయగలిగారు తప్పితే మిగతావన్నీ కూడా అది 260 చేంజ్ చేయడమే దాంట్లో. తర్వాత ఏది 200+ కేకేఆర్ లో చేంజ్ కాలేదు. చేంజ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. 200+ చేయడమే ఆ గ్రౌండ్ లో కష్టం. 200 వచ్చిందని అంటే అదొక భారీ స్కోర్ అనే చెప్పొచ్చు. భారీ అయిన స్కోర్ చెప్పొచ్చు. 200, 180+ దాటితేనే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి. నెక్స్ట్ బౌలింగ్ మనం సునాయాసంగా చేయగలుగుతాం, గెలవగలుగుతామనే ఒక స్టాండర్డ్ కి వచ్చేస్తారు. 180+ కొట్టి 200 ఆ రౌండ్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో గెలవడం అనేది చాలా తక్కువ ఆ గ్రౌండ్ లో. ఏదైనా సెకండ్ ఇన్నింగ్స్ లో గెలవాలంటే ఖచ్చితంగా 160-170 లోపల ఈ కేకేఆర్ ఆ కోల్కతా గ్రౌండ్ లో కట్టడి చేయగలిగితేనే సెకండ్ ఇన్నింగ్స్ లో కొట్టగలుగుతారు, లేదంటే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తానికి అంటే ఈరోజు ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ 2 కేకేఆర్ అలాగే LSG జట్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోర్లో ఏ జట్టు విజయం సాధిస్తుందనేది మనం సాయంత్రం 7:30 జరిగే మ్యాచ్లో మనం చూడగలుగుతాం. మొత్తానికైతే మాత్రం 2 టీములు కూడా బలాబలాలను మనం విశ్లేషిస్తే మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఇది ఇవాళ IPL అప్డేట్స్.